హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము ఈ వీడియోలో ఉపయోగం లేకుండా పక్కన పెట్టేటువంటి అట్టపెట్టెలతో అందరికి ఉపయోగపడే విధంగా స్టేషనరీ బాక్స్ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. స్టేషనరీ బాక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ప్రతి మహిళకు బాగా తెలుసండి. సో అందుకోసం నేను రెడీ చేస్తున్నాను. చూడండి, నేను ఈ బాక్స్ని తీసుకున్నానండి. దీనివల్ల నాకు యూజ్ అయితే లేదు. సో దీన్ని నేను స్టేషనరీ బాక్స్గా చేంజ్ చేస్తాను. వన్ సైడ్ అనమాట సిజర్ సహాయంతో నీట్గా కట్ చేయండి. అది ఓపెన్ పార్ట్ అవుతుంది. నెక్స్ట్ 2 సైడ్స్ ఇలా గ్లూ గన్ సహాయంతో గమ్ అనేది అప్లై చేస్తూ అటాచ్ చేయాలన్నమాట. ఈ గ్లూ గన్ అనేది మనము స్విచ్ ఆన్లో ఉంచుకుంటే లిక్విడ్ వస్తూ ఉంటుంది నీట్గా. 2 సైడ్స్ అటాచ్ చేసేయండి. ఇక్కడ 1 సైడ్ అయిపోయింది కదా, అలానే సెకండ్ సైడ్ కూడా గ్లూతో గమ్ అప్లై చేస్తూ నీట్గా అటాచ్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చాలా ఉపయోగపడుతుంది, మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. స్కిప్ చేయొద్దు. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇక్కడ ఈ విధంగా రెడీ చేసుకోవాలి బాక్స్. నెక్స్ట్ నేనైతే ఈ పార్లేజీ గోల్డ్ బిస్కెట్ షీట్ తీసుకున్నానండి. ఎందుకంటే బాబు ఉన్నాడు కదా, నాకు బాగా నచ్చాడు, బాగున్నాడు. సో ఎదురుగా ఇది ఉంటే బాగుంటుంది చూడడానికి సీనరీలా అని చెప్పేసి నేను ఈ బాబు పిక్చర్ అనేది సెలెక్ట్ చేసి ఈ బాక్స్ పై బాగాన ఇలా గ్లూ అప్లై చేసి దీని మీద ఇప్పుడు ఈ షీట్ అనేది మనము పేస్ట్ చేద్దాము. చక్కగా ఎక్కడ గాలి బబుల్స్ లేకుండా నీట్గా పేస్ట్ చేయండి. అలానే ఫ్రంట్ కూడా నేను ఎలా అయితే చూపిస్తున్నానో నీట్గా అదేవిధంగా షీట్స్ మీకు నచ్చిన షీట్స్తో నచ్చే విధంగా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. స్టేషనరీ బాక్స్ చాలా ఉపయోగపడుతుంది లేడీస్కి. చూడండి ఎంత బాగున్నాడు. ఓకేనా? ఈ సైడ్స్ కూడా ఇలానే పేపర్స్ అన్నమాట ఉపయోగించుకుంటూ నీట్గా అటాచ్ చేయండి. నీట్గా ఉండేలాగా రెడీ చేసుకుందాము. లోపల ఎక్కడైనా ఇంకా అటాచ్ అవ్వకుండా అట్ట ముక్కలు ఏమన్నా మనకి గ్యాప్స్ కనిపిస్తున్నట్టు ఉంటే ఈ గన్ సహాయంతో లిక్విడ్ అప్లై చేస్తూ అటాచ్ చేయండి. సో బాక్స్ నీట్గా రెడీ అయింది కదా, చూడండి ఎంత బాగుందో. ఓకేనా? నెక్స్ట్ ఈ షీట్ తీసుకొని నాకు అక్కడ ఉన్నటువంటి అట్ట బాక్స్ మెజర్మెంట్ సహాయంతో నాకు కావాల్సినటువంటి షీట్స్ అనేవి నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ షీట్స్ మెజర్మెంట్స్ అన్నమాట. వీటి సహాయంతో నాకు కావాల్సిన విధంగా నేను కట్ చేసి పెట్టాను. అలానే అట్ట ముక్కలు కూడా అనమాట లోపల బాక్సెస్కి మనం అరేంజ్ చేసే విధంగా అట్ట ముక్కలు కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇవి ఒక సైజు. అలానే వీటితో పాటు కొన్ని అట్ట ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బాక్స్ తీసుకొని ఈ బాక్స్ పైన అనమాట లోపల ఎంత మెజర్మెంట్ అయితే కావాలని నా విధంగా కట్ చేశాను కదా, ఆ షీట్స్ని లోపల గమ్ అప్లై చేస్తూ గమ్ము ఎండిపోయే వరకు ఆరిపోయే వరకు మనము ఉంచకూడదు. చాలా ఫాస్ట్గా అప్లై చేయాలి. అది ఆరిపోకముందే మన షీట్ అనేది పెట్టుకుంటే చక్కగా అటాచ్ అయిపోతుంది. గమ్ము చాలా నీట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పట్టేసుకుంటుంది కాబట్టి లోపల నీట్గా ఉంటుంది. చూడండి, ఆ 4 సైడ్స్ కూడా ఇంకా పేపర్ కనుక అతుక్కోకపోతే గమ్ ఇలా అప్లై చేస్తూ నీట్గా అటాచ్ చేసుకోండి. మీకు నచ్చిన షీట్ని తీసుకోవచ్చు. నేనైతే ఈ షీట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? చూడండి, అలానే అట్ట పై భాగంలో కూడా గమ్ అప్లై చేసుకోండి. 4 సైడ్స్ మెయిన్ అండి. మిడిల్లో కొంచెం 4 సైడ్స్ మెయిన్ అప్లై చేస్తే ఏంటంటే నెక్స్ట్ ఈ షీట్ అనేది నీట్గా అటాచ్ చేయండి. గ్యాప్స్ లేకుండా ఎక్కడ పేపర్ మడతలు పడకుండా చక్కగా సాఫ్ట్గా ఉండేలాగా నీట్గా చేతితో చక్కగా నీట్గా అలా రబ్ చేసుకుంటూ రండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత నీట్గా ఉందో. సో దీనికి సరిపోయే విధంగానే మెజర్మెంట్స్తో నేను ఇంత షీట్ అనేది కట్ చేసుకున్నాను. పైనేమో బాబు పిక్చర్, లోపలేమో షీట్స్. ఓకేనండి, ఈ విధంగా మనము అరేంజ్ చేసుకుందాము. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
నిజంగా నేను ఈ వీడియో అనేది చేయడానికి, ఈ బాక్స్ రెడీ చేయడానికి ఖచ్చితంగా నాకు 4 అవర్స్ పట్టిందండి. 1కి స్టార్ట్ చేసుకుంటే 5 అయ్యింది నాకు. బట్ నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇలా రెడీ చేయడం. సో నాకు ఉపయోగపడేది అందరికి ఉపయోగపడాలని నేను ఈ వీడియో చేశాను. సో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ సైడ్స్ కూడా కట్ చేసేటువంటి షీట్స్ అనేవి గమ్తో నీట్గా ఇలా అటాచ్ చేసుకోండి. ఇక్కడ ఏ విధంగా అయితే నీట్గా చేస్తున్నానో అదే విధంగా మనకు నచ్చిన షీట్స్తో అట్ట ముక్కలని ఇలా ఉపయోగం లేని బాక్సెస్ని నీట్గా రెడీ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ కట్ చేసాం కదండి కొన్ని పేపర్స్, అవి చిన్న చిన్న పీసెస్ ఉన్నాయన్నమాట. వేస్ట్ పోవడం ఎందుకు అని చెప్పేసి ఇలా మరలా అటాచ్ చేసి నేను మరలా ఒక షీట్ లాగా తయారు చేసుకున్నాను. మన పర్పస్ అదే కదా, వేస్ట్ అనేది పోకూడదు. ఉపయోగపడదు అనుకునే వాటితోనే మనము ఉపయోగపడేలాగా మంచిగా ఏదైనా వస్తువు అనేది రెడీ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ థింగ్. ఇక్కడ నేను అది పేస్ట్ చేసేసాను. సో లోపల పార్ట్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది చూడండి. షీట్స్తో లోపల పార్ట్ అంతా క్లోజ్ చేసేసాము. అలానే సైడ్స్ కూడా. సో దీనికోసమే ఫస్ట్ మనము మెజర్మెంట్స్తో షీట్స్ అనేవి నేను నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ ఈ గమ్తో నీట్గా షీట్ని పేస్ట్ చేసుకోండి. పేపర్ అనేది ఎక్కడ మడతలు పడకూడదు, సాఫ్ట్గా నీట్గా అలా అతుక్కుపోవాలి. కార్నర్స్ మాత్రం నీట్గా జాగ్రత్తగా గమ్ సహాయంతో చక్కగా అతికించండి. ఇప్పుడు చూడండి బాక్స్ ఎంత నీట్గా ఉందో. సైడ్స్ అంటించాము, పైన ఇటు కింద. అలా నేను ఆల్రెడీ అట్ట ముక్కలు తీసుకున్నాను కదా, వాటితో లోపల చక్కగా డిజైన్గా ఇలా పార్ట్స్గా డివైడ్ చేశాను. వాటి మీద కూడా ఈ షీట్ సహాయంతో పేస్ట్ చేయండి. చూడడానికి బాగుంటుంది, అట్రాక్షన్గా ఉంటుంది. ఓకే, నా పేపర్ని కూడా ఈ గమ్ సహాయంతో చక్కగా అతికించండి అండి. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా లైక్ చేయండి. లేడీస్కి అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను ఇంట్లో ఉన్నటువంటి ఈ బాక్స్ ఇది తీసుకొని ఇలా గమ్ముతో అంటించాను. నెక్స్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నానండి. చూడండి, అది పైకి లేవకూడదు, అదే అలా ఉండే విధంగా చక్కగా దాని కింద అటాచ్ చేయండి. రబ్బర్ తీసుకొని పైన అలానే గమ్ముతో అంటించి కిందకి ఇలా సెట్ చేశాను. దాని మీద ఒక పేపర్ అనేది ఫ్లవర్లా కట్ చేసి దాని మీద పేస్ట్ చేశాను. సో ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. దీని లోపల ఇప్పుడు నేను బ్యాంగిల్స్ సెట్ చేస్తున్నాను. చిన్నపిల్లలవి, ఏవైనా ఫంక్షన్ వారీగా మనం ఉపయోగించేవి, ప్రతిసారి తీయం కదా. సో అట్లాంటివన్నీ చక్కగా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. బ్రేక్ అవ్వకుండా, పాడవకుండా ఉండాలి అంటే నీట్గా ఇలా మనం నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. అలానే క్లిప్స్, చైన్స్కి సంబంధించిన బాక్సెస్, పిల్లలకి టిప్ టాప్స్, ఇవన్నీ అన్నమాట. పిల్లల్ని చక్కగా రెడీ చేయాలంటే వాళ్ళకి సంబంధించిన ప్రతి థింగ్స్ దీంట్లో మనం నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఓకేనండి, మీకు నచ్చింది కదా, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. అలానే నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.